విజయనగరంలో ఏసీబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హోమ్ గార్డ్ నెట్టి శ్రీనివాసరావుకు సంబంధించిన ఇళ్లలో రెండో రోజు సోదాలు చేస్తోంది ఏసీబీ. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. బంధువుల పేర్లతో విలువైన ఇళ్ల స్థలాలు విశాఖ విజయనగరంలో అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కొన్నట్లుగా విచారణలో తేలింది. 20 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున బంగారం, వెండి, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. హోమ్ గార్డ్ కి పలువురు అధికారులు నెల నెల మామూళ్లు ఇచ్చినట్టుగా గుర్తించారు. హోమ్ గార్డ్ కి మామూళ్లు ఇచ్చిన అధికారులపై ప్రస్తుతం ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఆ దిశగా ఆరా తీస్తోంది. అవినీతి అధికారులకు ముందస్తు సమాచారాన్ని ఇస్తూ హోమ్ గార్డ్ నెట్టి శ్రీనివాసరావు లంచాలకు పాల్పడ్డారు. ఏసీబీ సోదాల్లో హోమ్ గార్డ్ నెట్టి శ్రీనివాసరావు డైరీ కీలకంగా మారింది. ఇప్పుడు ఆ డైరీలో అసలు ఏముంది, ఏసీబీ విచారణ ఎలా కొనసాగుతుంది, దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు రిపోర్ట్ చేస్తారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక ప్రత్యేకమైన కేసుగా మనం చూడవచ్చు. ఒక హోంగార్డు 18,000 రూపాయల జీతం వచ్చే ఒక హోంగార్డు 20 కోట్ల పైగా సంపాదించాడంటే నిజంగా ఏ విధంగా సంపాదించారన్నదే ఏసీబీ అధికారులు సైతం విస్తూపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నెట్టి శ్రీనివాసరావు హోంగార్డు యొక్క ఆస్తులు తొవ్వే కొద్ది బయటపడుతున్నాయి. ఎందుకంటే ఏసీబీలో 15 సంవత్సరాల పాటు హోంగార్డుగా పనిచేసి ఏసీబీ నుంచి కొంత సమాచారం సేకరించి అవినీతి అధికారులకు అతను చేరవేస్తూ వారి దగ్గర నుంచి లంచాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని మండలాలకు సంబంధించిన తహసీల్దారులను కూడా ఆయన ఏసీబీ పేరుతోటి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భూములు, పట్టాలు కూడాను బంధువుల పేర్ల మీద, అదేవిధంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆయన పట్టాలు తీసుకోవడం జరిగింది. సుమారు 50కి పైగా జగనన్న కాలనీకి సంబంధించి పట్టాలు ఉన్నట్టు కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా మనం చూస్తే అతనికి సబ్ రిజిస్టర్ ఆఫీసుల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే జిల్లా అధికారుల నుంచి కావచ్చు, మంత్లీ అంటే నెలవారీ మామూలు కూడా ఆయనకి అందుతున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులకు సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకే ఒకసారిగా సోదాలు నిర్వహించారు. సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. ప్రధానంగా మనం చూస్తే భోగాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కూడా నెలకి కొంత అమౌంట్ వస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ప్రధానంగా నెట్టి శ్రీనివాసరావు హోంగార్డ్ అతని యొక్క డైరీలో అక్రమ ఆస్తులు చిట్టా కావచ్చు, లేకపోతే అధికారుల నుంచి వస్తున్నటువంటి మామూలు వివరాలన్నీ కూడా రాసి పెట్టడం జరిగింది. అదంతా కూడా ప్రస్తుతానికి డైరీ ఏసీబీ అధికారులు చేతిలో ఉంది. ఆ డైరీలో ఉన్నటువంటి జిల్లా అధికారుల పేర్లను మొత్తం కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టారు. అయితే ఆ డైరీలో ఏ జిల్లా అధికారులు ఉన్నారు, ఎవరెవరు జిల్లా అధికారుల నుంచి ఎంతెంత అమౌంట్లు వచ్చినాయి, ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఎంత వచ్చినాయి అనే దాన్ని ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు ఏదైతే ఉందో ఆయన అక్రమాస్తుల విషయంలో కొంతమంది జిల్లా అధికారుల పాత్రపైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. అయితే శ్రీనివాసరావు తోటి కాంటాక్ట్లో ఉన్న జిల్లా అధికారులు ఎవరు ఏంటి అనే దానిపైన ప్రస్తుతానికి ఇటు ఏసీబీ అధికారులు కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. అయితే ఏదైతే జిల్లా అధికారులు మంత్రులు ఇస్తున్నారో వారైతే ఉలిక్కి పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు రేపట్లో వారి యొక్క పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా ఒక హోంగార్డ్ 20 కోట్ల పైగా సంపాదించడం అంటే ఇది రాష్ట్ర చరిత్రలోనే సంచలనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ కేసుపై ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.